హలో నమస్తే గట్టిగా చెప్పు. వెల్కమ్ బ్యాక్. బాగున్నారా అందరూ? మేము బాగున్నాము. అవి గుండు బాగుంది అది మాత్రం చెప్పడు కదా. సో ఎలా ఉన్నారండి అందరూ? అవి గుండు వ్లాగ్ చూసారు కదా, మీ అందరికీ చాలా నచ్చింది. అండ్ మోక్ష హెయిర్ కట్ కూడా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మోక్ష సీరియస్లీ చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈ గుండు బాస్ కూడా క్యూట్గా ఉన్నాడు గుండులో. సో ఎనీవేస్ ఆ వ్లాగ్కి నేను ఇంకా కామెంట్స్ అన్నీ చదివాను కానీ రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తా అండి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. అండ్ నేను ఇవాళ నా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ చూపిస్తాను. నేను ముందు వ్లాగ్లో చెప్పాను కదా ఒక సాడ్ న్యూస్ అని చెప్పేసి, చాలామంది అడిగారు. బట్ నేను ఆ సాడ్ న్యూస్ ఆ వ్లాగ్లో అయితే చెప్పలేదు. ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కదా. నేను చాలామందికి తెలిసే ఉంటుంది అనుకున్నాను, బట్ తెలియని వాళ్ళు కామెంట్ చేశారు ఏంటక్క సాడ్ న్యూస్ అని చెప్పేసి. సో అందుకే నేను ఇప్పుడు చెప్దాం అనుకున్నాను. ఏంటంటే అభికి పుట్టెంట్రుకలు తీయించిన రోజే మా తాతయ్య ఎక్స్పైర్ అయిపోయారండి. అంటే నా వీళ్ళ పెద్ద తాతయ్య అన్నట్టు మా అమ్మ వాళ్ళ నాన్న అండ్ మా మామయ్య వాళ్ళ నాన్న ఇద్దరు ఒకరే కదా. సో ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. నా సంక్రాంతి వ్లాగ్ మా ఊర్లో ఎలా చేసుకున్నారని ఒకటి పెట్టాను కదా. సో ఆ వ్లాగ్లో అయితే మీరు చూసుంటారు. తాతయ్య గురించి నేను స్పెషల్గా కూడా చెప్పాను. మా ఇంట్లో నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు అని. సో ఆయనే అండి, ఆయన ఎక్స్పైర్ అయిపోయారనమాట. సో సడన్గా జరిగిపోయింది. అంతవరకు బాగానే ఉంది. అవికి పుట్టెంట్రుకలు తీయించేసాము అండ్ ఇంటికి వచ్చి పూజ చేసాము. నేను రైస్కి ఒకటి పెట్టి వచ్చి కూర్చున్నాను. అప్పుడే ఫోన్ వచ్చింది మాకు, తాతయ్య ఇట్లా చనిపోయారని చెప్పేసి. నన్ను గలిచేదని. సో మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము లాస్ట్ టైం చూడడానికి కూడా వెళ్ళలేకపోయాము. చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. తాతయ్య అంటే ఇంట్లో అందరికీ ఇష్టం, ప్రతి ఒక్కరికి ఇష్టం. ఎందుకంటే ఎంత బాగా మాట్లాడతారు, అసలు ఎవరినే కానీ ఒక్కసారి కూడా ఆడ్చారు. అండ్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఏం నాన్న ఫోనే చేయవు కదా నువ్వు అని అడుగుతుండ్రి. ఇప్పుడు ఎవరు లేరు కదా అలా అడగడానికి. సో అదే చాలా బాధ అనిపించింది. ఎనీవేస్ చాలామంది చాలా మంచి కామెంట్స్ చేశారు, స్ట్రాంగ్గా ఉండని మనసా అని చెప్పేసి. సీరియస్లీ నేను ఆ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడానికి కూడా రీజన్ అదే అండి. నేను ఎవరి కామెంట్స్కి రిప్లై చేయలేకపోయాను ఆ రోజు. అండ్ మీ అందరి కామెంట్స్ చదువుతూ ఉంటే నాకు ఇక్కడ మేము ఒక్కరిమే ఉంటామా, అక్కడ పరిస్థితిని తలుచుకుంటూ ఉంటాం, అంతకంటే ఏమీ చేయలేమండి సీరియస్లీ. బట్ మీ అందరి కామెంట్స్ చదువుతూ ఉంటే నాకు కొంచెం ఇక్కడ చిన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చాలామంది ఉన్నారు మన కోసం అని కూడా. సో అందుకే నేను పెట్టానండి. బట్ అందరూ కూడా చాలా మంచి కామెంట్స్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ కామెంట్స్ని చదువుతుంటే నాకు నిజంగానే ధైర్యం వచ్చింది. లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ రైట్, అదే నాకు అర్థమైపోయింది అనమాట. మేమైతే ఎనీవేస్ అది మా బ్యాడ్ లక్కే, మేము వెళ్ళలేకపోయాము. సో అంతే అండి. నేను ఇక్కడితో ఇంకా తాతయ్య గురించి ఎక్కువ చెప్తే నేను ఇంకా ఎమోషనల్ అయిపోతాను. సో అందుకే కట్ చేసేస్తాను. సో చెప్పాను కదా మా లంచ్ అయితే అయిపోయింది. టైం ఏమో 2:15 అవుతుంది. నేనేమో గ్రాసరీ స్టోర్కి వెళ్ళాము. వెజ్జీస్ అన్నీ అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇంతవరకు ఏం ముట్టుకోలేదు. సో వాటిని ఇప్పుడు నేను కట్ చేసి పెడతాను. అండ్ అలాగే బట్టలు మడతేసే పని ఉంది, అది చేసుకుంటాను. తర్వాత మోక్ష వస్తుంది. నేను సో ఇంకా చూస్తూనే ఉండండి వ్లాగ్ ఎలా ఉంటుందో. చెప్పాను కదండి వెజిటేబుల్స్ అన్నీ సర్దుకోవాలి అని, అందుకోసమే నేను హాల్లో తెచ్చి పెట్టుకుంటున్నాను అన్నీ. నేను మ్యాక్సిమం తెచ్చుకున్న రోజే సర్దుకుంటానండి. బట్ ఆ రోజు ఏంటంటే అసలు కుదరలేదు, కాసేపు ఓపిక లేదని చెప్పేసి కూర్చున్నామా. అందేన్ తర్వాత తాతయ్య న్యూస్ తెలిసింది. తర్వాత అస్సలేం ముట్టుకోలేదండి ఒక 2 days వరకు. బట్ ఆకుకూరలు ఉంటాయి కదా, అవైతే పాడైపోతున్నాయి. సో అందుకే ఈరోజు చేసేసుకుందామని డిసైడ్ అయిపోయాను. యాక్చువల్గా మార్నింగే చేసుకోవాలనుకున్నాను. బట్ ఏమైందంటే అభి పొద్దున్నే నాతో పాటే లేచాడు. సో వాడిని పడుకోబెట్టడంలో 9:30 అప్పుడు నేను కూడా వాడితో పాటు పడుకొనేసాను. తర్వాత 12కి లేచాం మేమిద్దరం కలిసి. అందుకే అక్కడ లేట్ అయిపోయిందండి. బట్ ఇవైతే పాడైపోతున్నాయని చెప్పేసి నేను ఇంకా ఎలాగైనా కానీ సర్దుకోవాలనుకున్నాను. ఇవి నేను 2:30 పైన స్టార్ట్ చేస్తే మోక్ష వచ్చి హోంవర్క్ ఫినిష్ చేసుకున్నా కూడా అయిపోలేదు.
అండ్ ఇక్కడ చూసారా అవి ఏమో వెజిటేబుల్ నేమ్స్ అన్నీ కనుక్కుంటున్నాడు. ఏం చేస్తాడో తెలియదు మరి ఆయన నేమ్స్ అన్నీ కనుక్కొని. సో పచ్చిమిర్చిని నేను తొడిమలు తీసి పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటాయి. అండ్ బాక్స్లో టిష్యూ పేపర్ కూడా వేసి పెట్టుకోవాలన్నమాట. సో దట్ ఏదైనా తడి ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. కోర్స్ ఇది అందరికీ తెలిసిన టిప్పే, బట్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నానండి అంతే. సో ఫైనల్లీ పచ్చిమిర్చి అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ పుదీనా ఒలుచుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒలచడానికే నాకు మినిమం 20 minutes పట్టిందండి. చాలా ఎక్కువ తెచ్చుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట అవి. ఈ బాక్సెస్ అన్నీ కూడా నేను అదే పనిగా కూరగాయల కోసమే తెచ్చుకున్నాను. మీరు ఆల్రెడీ నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియో చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను అందులో చూపించాను కూడా ఇవి. అండ్ మా హస్బెండ్ ఉంటే నాకు చాలా హెల్ప్ చేసేవారు. బట్ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా. అండ్ వచ్చిన తర్వాత కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి నేనే పెట్టేసుకున్నాను ఈ పని అంతా కూడా. కానీ నాకు అన్ని వెజిటబుల్స్ అసలు కంప్లీట్ కాలేదండి. నేను ఇంకా కొన్ని రేపు చేసుకోవచ్చులే అని చెప్పేసి వదిలేసాను. ఒక 5 to 6 వెజిటబుల్స్ కట్ చేసుకున్నాను అంతే. ఇది చేస్తుండగానే మోక్ష కూడా వచ్చేసింది స్కూల్ నుంచి. మోక్ష రాగానే హోంవర్కే చేసుకుంటుందండి. ఫస్ట్ తనకు అదొక అలవాటు అనమాట. హోంవర్క్ ఫినిష్ చేసిన తర్వాత ఫ్రీగా ఉండొచ్చని దాని ఫీలింగ్. అండ్ తను వస్తూ వాళ్ళ తమ్ముడికి ఏదో స్టిక్కర్ కూడా తీసుకొచ్చింది. అది కూడా అవి చూపిస్తాడు చూడండి మీకు. మోక్షకి హెయిర్ కట్ బాగుంది కదా. చూడండి రాగానే అభికి ఏదో స్టిక్కర్ ఇవ్వడానికి వెళ్ళిపోతుంది. చూపి ఇలా చూపి. ఏం స్టిక్కర్ ఇది? అక్క ఇచ్చిందా? థ్యాంక్ యూ చెప్పావు అక్కకు? చెప్పు. వాళ్ళ అక్కకైతే థ్యాంక్ యూ చెప్పేశాడు. హగ్స్ కూడా అయిపోయాయి. వీళ్ళ ప్రేమలు మనం చూడలేంలేండి, అలా ఉంటాయన్నమాట. సో అండ్ దెన్ నేను మళ్ళీ నా వర్క్ కంటిన్యూ చేసుకుంటున్నాను. కొన్ని వెజిటేబుల్స్ ఉంటే అవి కట్ చేసుకుంటున్నాను. అండ్ మీలో చాలామందికి తెలిసినట్టయితే నా చాపింగ్ బోర్డు సగం విరిగిపోయిందండి. నేను చాలా రోజుల నుంచి దాంతోనే మెయింటైన్ చేస్తున్నాను. యాక్చువల్లీ కొత్త తెచ్చుకోవాలనుకుంటున్నాను, కానీ తీరా స్టోర్కి వెళ్ళిన తర్వాత అది మర్చిపోయి ఏవేవో తెచ్చుకుంటున్నాను. దాని మీద అసలు గుర్తుకే రాకుండా ఉంది. బట్ ఈసారైనా వెళ్తే షూర్గా తెచ్చుకుంటాను. అండ్ ఇన్ని రోజులు కూడా నాకేమంత అవసరం పడలేదు దాంతో, అందుకే అంత గుర్తుండలేదేమో మేబీ. బట్ నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. మోక్ష హోంవర్క్ చేసుకుంటుంది, అవి ఆడుకుంటున్నాడు, నా పని నేను చేసుకుంటున్నాను చూడండి. ఇవే అండి నేను కంప్లీట్ చేసిన వెజిటేబుల్స్. ఒక 5-6 వెరైటీస్ కట్ చేశాను అంతే. సో ఏంటబ్బి? అవునా, దీన్ని ఫోల్డ్ చేయి. సో కూరగాయలు అయితే అయినన్ని కట్ చేశానండి. మొత్తం చేయలేకపోయాను, చాలా కష్టం కూరగాయలు చేయాలంటే. మోక్ష అది హోంవర్క్ ఫినిష్ అయిపోయింది, మొత్తం అయిపోయింది కదా నాని. రీడింగ్ ఒకటి ఉంది అంతే కదా, ఇంకా రీడింగ్ ఒకటి ఉంది. నానా యూ వాంట్ బిస్కెట్? వెయిట్, నేను మిల్క్ ఇస్తాను ఓకే నీకు. మిల్క్తో పాటు తినాలి ఓకే. ఓకే సో ఎక్కడ ఉన్నాను? అదే మోక్షకి రీడింగ్ ఒకటి పెండింగ్ ఉంది, తను మళ్ళీ చేస్తుంది అనమాట. పడుకునే ముందు చేసి పడుకుంటుంది. ఎవ్రీడే కంపల్సరీగా అట్లీస్ట్ 20 minutes అన్నా రీడ్ చేయాలి, అది స్కూల్లో రూల్. అండ్ నేను ఇంట్లో మినిమం 30 minutes అన్నా రీడ్ చేయిస్తాను అనమాట. సో దాని తర్వాత నేను మీకు ఒకటి చూపిస్తాను. మొన్న నేను పూలు తెచ్చాను కదా, మొన్న నాని ప్లీజ్, మొన్న ఒక వ్లాగ్లో చూపించాను కదా, నిన్న దేవునికి కూడా పెట్టాను అని చెప్పాను కదా. ఓ నాన్న వేలు పడిందా? ఏం కాదులే బా, చూపిస్తాను. సో ఆ పూలు అయితే ఉన్నాయి, పూలు అయితే ఫ్రెష్గానే ఉన్నాయండి. బట్ ఇంకా నేను వీటిని నీళ్ళల్లోనే వేసి పెట్టాను అనమాట. కాదు ఇవి రియల్ పూలు, బట్ వాటిని ఏం చేయాలో అర్థం కాలేదు. మోక్ష అవి ప్లాస్టిక్ పూలా అని అడుగుతుంది. అలాగే ఉన్నాయి. అబ్బా ఏం సౌండ్స్ చేస్తున్నారు అసలు. కాదన్న ఇది ఒరిజినల్ పూలు. సో ఇప్పుడైతే మోక్ష హోంవర్క్ అయిపోయింది కదా, ఇంకా నేను వాళ్ళకి ఇవాళ స్నాక్ ఏం చేయట్లేదు, స్మూతీ చేద్దాం అనుకుంటున్నాను. మోక్షకి బనానా స్మూతీ అంటే ఇష్టం కదా, బట్ అభికి అంత నచ్చదు అనమాట. అభికి మిల్క్ ఇస్తాను. మిల్క్ తాగుతావా నాని? మిల్క్తో పాటు బిస్కెట్ తింటా. బిస్కెట్ తింటావా? ఇంకేమొద్దా?
Banana smoothie iduna? No. No? I want milk. You want milk? I want milk. Okay. Done. I want a biscuit. You want biscuit also? Yes. Okay. Can So, want to? నీకు స్మూదీ ఇస్తా. స్మూదీ అలాగే బిస్కెట్. స్మూదీ బిస్కెట్ తింటావా? No. ఏడు కాంబినేషన్స్ అని చెప్తాను నేను. నాకు బిస్కెట్ కావాలమ్మా. నీకు బిస్కెట్ ఇస్తాలే. సో వాళ్ళైతే గొడవ పడుతూనే ఉన్నారు. నేను స్మూదీ చేశాక మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఈ స్మూదీ కోసం అయితే నేను ఇక్కడ 1 బనానా తీసుకున్నాను. యాక్చువల్లీ దీన్ని స్మూదీ అనొచ్చు, లేకపోతే మిల్క్ షేక్ అనొచ్చు. కాకపోతే దీంట్లోకి ఐస్ క్రీమ్ వేయట్లేదు. సో తర్వాత నేను ఒక 3 డేట్స్ వేసాను, అండ్ దెన్ మిల్క్ వేసాను. అంతే అండి, ఇంకా షుగర్ ఏం వేయలేదు. అంతే, దాన్ని మిక్సీ చేశాను. బట్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి. బట్ మోక్షకి చంక్స్ అంటే ఇష్టం కాబట్టి అలానే వేసాను. సో అభికి పాలు అండ్ బిస్కెట్, మోక్షకేమో స్మూదీ. అభి ఇక్కడ షేమ్ పప్పి షేమ్ ఉన్నాడు. I want this car. Look at this. It's mine. It's a car, Yadi. Thank you. It's my car. That's mine. It's mine. It's mine. That's mine. It's mine. No, somebody. Ha! Ha! Hey, what are you doing? Ha ha! Ha ha! Oh! No! Nana is here. Yay! Hello. Open. ఓ లంచ్ బ్యాగా? లంచ్ బ్యాగ్ ఎత్తిపెట్టు. ఎక్కడ పెట్టాల్సింది? టేబుల్ మీద పెట్టుకో, నేను ఎత్తి పెట్టుకుంటా. చూసారా ఎంత అల్లరి చేస్తారో వాళ్ళిద్దరూ. ఇంట్లో ఉన్నారంటే రచ్చ ఉంటుంది వాళ్ళిద్దరితో మాకు. అండ్ ఇక్కడైతే నైట్ అయిపోయింది అండ్ నేను డిన్నర్కి పెసరట్టు చేస్తున్నాను. యాక్చువల్గా ఇందులోకి మా హస్బెండ్ అల్లం చట్నీ కూడా చేశారు, బట్ అది ఎందుకో సరిగా రాలేదండి. అందుకే నేను మీకు ఇవాళ షేర్ చేయట్లేదు. బాగా వచ్చింటే షేర్ చేసేదాన్ని, బట్ టేస్ట్ నాకైతే అంత నచ్చలేదు. అందుకే నెక్స్ట్ టైం బాగా వస్తే నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఎప్పుడు చేసేదే కానీ ఎందుకో ఈసారి సరిగా రాలేదండి. మళ్ళీ మీలో చాలామంది ఫాలో అవుతుంటారు కదా, టేస్ట్ బాగా రాకపోతే బాగుండదు కదా. అందుకే నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ పెడతాను. సో నా డేస్ అన్నీ మ్యాక్సిమం ఇలానే ఉంటాయండి. ఈ పిల్లల అల్లరితోనే సరిపోతుంది రోజంతా కూడా. ఇంతకుముందు నేను లాస్ట్ వీక్ నేను మండే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేశాను కదా, అండ్ ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను మండే రోజైతే మెయిన్గా. సో అందుకే ఇవాళ ఇది షూట్ చేశానండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ చట్నీ అయితే పల్లీల చట్నీ పొద్దున బాక్స్ కోసం అని చేశాను, అదే ఉన్నిందనమాట. యాక్చువల్లీ నేను ఈవినింగ్ కోసం కూడా ఎలాగో అల్లం చట్నీ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇది పొద్దున్నే చేసి పెట్టాను. బట్ అల్లం చట్నీ అయితే ఫెయిల్ అయిపోయింది. అండ్ ఈ చట్నీ ఉంది కదా, అందుకే నేను ఎక్కువ చేయాల్సిన పని కూడా పడలేదు నాకు. ఇంతే అండి మా నైట్ డిన్నర్ వచ్చేసి మండేకి. అండ్ డిన్నర్ చేసిన వెంటనే నేను చేసే పని కిచెన్ క్లీన్ చేసుకోవడం అండి. కిచెన్ క్లీన్ లేకపోతే నాకు అస్సలు నచ్చదు. అండ్ నైట్ టైం ఎంత లేట్ అయినా కానీ నేను కిచెన్ని క్లీన్ చేసుకొని పాత్రలన్నీ కడిగేసుకొని పడుకుంటాను. యాక్చువల్లీ మేము వేరే ఊర్లో ఉన్నప్పుడైతే మాకు డిష్ వాషర్ ఉండేది. నేను అప్పుడు కూడా నేను హ్యాండ్ వాషే చేసేదాన్ని, ఎందుకంటే దాంట్లో అన్నీ క్లీన్ చేసి డిష్ వాషర్లో పెట్టాలి. దాని బదులు నేను చేత్తోనే వాష్ చేసుకుంటే ఇంకొక 5 మినిట్స్లో ఎక్స్ట్రా పని అయిపోతుంది, అంతే కదా అనిపిస్తుంది. అండ్ కిచెన్ ఎందుకు ఇంత మెస్సీగా ఉంది అనుకుంటున్నారా? తెలుసు కదా హస్బెండ్స్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో కిచెన్లో.
సో మా ఆయన అల్లం చట్నీ చేశారన్నాను కదా, అల్లం చట్నీ అయితే ఫెయిల్ అయిపోయింది, కానీ నా కిచెన్ మొత్తం ఇలా అయిపోయిందనమాట, ఫుల్ మెస్సీగా. సో అదంతా సర్దుకుంటున్నాను. అండ్ నైట్ రొటీన్లో ఇది చూపించకపోతే మిగతాది ఏది చూపించడం వేస్ట్ అయిపోతుంది కదా, ఎందుకంటే ఇదే నా వరకు మెయిన్ వర్క్ అండి. కిచెన్ క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట నా దృష్టిలో అయితే. అండ్ హాల్ అవన్నీ కూడా నేను పెద్ద పట్టించుకోనండి, ఎందుకంటే నేను ఎన్నిసార్లు సర్దినా కానీ వాళ్ళు పీకుతూనే ఉంటారు. మీరు ఇందాక వాళ్ళు ఆడుకోవడం చూశారు కదా, అది చాలా తక్కువ, అన్నీ పీకేయడమే ఎక్కువ అనమాట. నేను సర్దుతుంటాను, వాళ్ళు పీకుతుంటారు. అండ్ ఇక్కడ చూసారా అవి ఏవో స్పూన్స్ పీకేసుకుంటున్నాడు, నేను వచ్చానని ఏమో చెప్తున్నాడు అనమాట. స్పూన్స్ వెతుక్కుంటున్నాడు వాళ్ళ నాన్న ఏదో అడిగితే, అది నేను అడిగితేనేమో వాళ్ళ నాన్నకి కంప్లైంట్ చేస్తున్నాడు నా మీద. డిన్నర్ చేసిన తర్వాత మోక్ష ఏమో కూర్చొని అలసిపోయిందంట, అందుకే పడుకొని బుక్ రీడ్ చేస్తుంది. అండ్ అభి చూసారా కార్తో ఆడుకుంటున్నాడు. ఒక్కొక్కసారి ఎవరు అవసరమే ఉండదండి, తనంతటి తనే ఆడుకుంటూ ఉంటాడు, ఎవరిని పట్టించుకోడు. అభికి కార్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న ఎన్ని కార్స్ తెచ్చి పెడుతుంటాడో, అడిగినప్పుడల్లా ఒక కార్ కొనిస్తాడు. అండ్ మోక్షకేమో బార్బీ డాల్స్ అంటే ఇష్టం. బాయ్స్కి గర్ల్స్కి అలానే ఉంటుంది కదా, బాయ్స్కి ఏమో కార్స్ అండ్ గర్ల్స్కి ఏమో బార్బీ డాల్స్ ఇవే. సో ఇదండి వాటి వ్లాగ్. నాకు మోస్ట్లీ ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అంటే ఇలానే ఉంటుంది పాపకి స్కూల్ ఉన్నప్పుడు అయితే. కాకపోతే కొన్ని రెసిపీస్ అవి ఇవి మారుతూ ఉంటాయి, వీళ్ళు చేసే అల్లరి మారుతూ ఉంటుంది అంతే. హలో, ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. అభి కమ్ సే బాయ్. అది మళ్ళీ చెప్పుదురా, బాయ్ చెప్దురా అబ్బా. అభి బాయ్ చెప్దురా. సే బాయ్. Say bye. Bye. Good day. Good day.